జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 మే 14వ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది. అంటే వృషభం నుంచి మిథునానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు. ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే 2025 అక్టోబర్ 18వ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 అక్టోబర్ 18వ తేదీ నుంచి 2025 నవంబర్ 11వ తేదీ అంటే దాదాపు 23 రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్‌లో ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే 2025 నవంబర్ 11వ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 2025 డిసెంబర్ 5వ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా! ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు అందరూ కూడా చూడండి, గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది, గురువు బాగున్నాడు, మన జీవితాలు బాగుంటాయి, లేదా జాబ్ వచ్చేస్తుంది, లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి, లేదా ఏదో బిజినెస్‌లో కోట్లు సంపాదిస్తాము. ఇలాంటివన్నీ మీకు చాలా అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలిస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది. ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం. అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది? అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది, దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే, మంచి దశ, మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే, ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది. ఇంకా మంచి ఫలితాలు, శుభయోగము, ఉద్యోగంలో కావచ్చు, ఒక మ్యారేజ్ లైఫ్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని, వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం. అయితే ఎవరి వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు, దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది, బాగలేదు అస్సలు, గురుబలం వచ్చింది. మరి ఇప్పుడెలా? గురుబలం వచ్చింది కదా! అయితే మీ జన్మ జాతకంలో దశాభుక్తి బాలేదు. మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది? ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే, ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్‌లో వర్షం వచ్చినట్టు ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది. సమ్మర్‌లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్. జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్‌నెస్, ఒక చల్లగా మనకి క్లైమేట్ అంతా చల్లబడి కొంచెం బాగుంటుంది. ఆ వేడి తగ్గుతుంది. అలానే దశాభుక్తి బాలేనప్పుడు, గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్నగా ఎవరో సహాయం చేయడము, బాగా తెలివిగా ఆలోచించడము, కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడడము, ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము, మంచి గౌరవం లభించడము, ఇలాంటివి చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం జాబు వెళ్తుంది, నాకు జాబ్ వెళ్ళిపోతుంది, నన్ను జాబ్‌లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది. సో ఇది అండి. గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి. శనిబలం వచ్చేసింది, గురుబలం వచ్చేసింది కాదండి. మీ దశాభుక్తి గనక బాలేదు అంటే ఈ గురుబలం, శనిబలము కేవలం సమ్మర్ సీజన్‌లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు. ఆ ఫలితాలనేది మన లైఫ్‌లో పూర్తిగా ఉండవు. అలాగే అష్టకొర్క బిందువులు ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు. అక్కడ అష్టకొర్క బిందువులు ఎన్ని ఇచ్చారు? ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలొస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది. అష్టకొర్క బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది. లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం. సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, సో ఇలాంటిదండి. గురుబలం, శనిబలం వచ్చేసింది. రాశి వాళ్ళకి రాజయోగం, ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, గజకేసరి యోగము. అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు. దశాభుక్తి మనకి ఇంపార్టెంట్. దశాభుక్తి బాలేదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది. పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంతా మంచి జరుగుతుంది, లైఫ్‌లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలుండవు. అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి. ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు.
సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది. ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంక వేరే ఉండదండి. కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి. సో ఇన్ని రోజులు ఉంటుంది. తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం. తులా రాశి వాళ్ళకి ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ ఏదైతే గురుగ్రహ కర్కాటక రాశికి మార్పు ఉందో, దాదాపు 30 రోజులు అనుకోండి. 30 రోజుల పాటు ఈ తులా రాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోతా ఉంది. దశమానికి రాబోతున్నారు గురువుగారు. ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటుంది. బాగా స్ట్రెస్, కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. కొంచెం ఉద్యోగం అంటే డెప్యుటేషన్ ఇష్టం లేని ప్రాంతాలకి డెప్యుటేషన్ వెళ్ళడము, లేదా ఇష్టం లేని పని చేయవలసిన ప్రమేయం ఏర్పడడము. తర్వాత మీకు తెలీదు ఆ ఒక వర్క్ గురించి తెలీదు. అయినా ఆఫీస్‌లో ఉన్న వాళ్ళు ఈ వర్క్ చేయండి అని చెప్పడము. దాంట్లో మీరు స్ట్రెస్‌కి గురి అవ్వడం లాంటిది. తర్వాత ఇంట్లో అంటే డొమెస్టిక్ లైఫ్, ఇక్కడ జాబ్ లైఫ్ రెండిట్లో కూడా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడము, మనశ్శాంతి లోపించడము ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పని భారం పెరగడము, ఇలా ప్రతి చోటు కూడా మీకు పని భారం పెరిగిపోతూ ఉంటుంది. హార్డ్ వర్క్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే కోర్టు తగాదాల్లో ఎవరైనా చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఈ తులా రాశిలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. దశమంలో గురువుగారు కూర్చొని డైరెక్ట్ నవమ దృష్టితో 6వ స్థానంలో ఉంటున్న శనిని చూడడం అనేది మీకు కోర్ట్ కేసులో ఏదైనా ఉన్నట్లు గనుకైతే, లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లు గనుకైతే ఈ సమయంలో మీకు చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. మిగతా ఉద్యోగంలో ప్రశాంతత లేకపోవడము, ఇంట్లో ఒత్తిడి, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము, పని భారం పెరగడము, కష్టం ఎక్కువ, డబ్బు తక్కువ. అంటే ఎక్కువ పని చేయాలి, జీతం తక్కువ. ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్ లేదు. అయినా నాకింకా ఎక్స్‌ట్రా వర్క్ ఇచ్చేసారు. మళ్ళీ నేను పని చేయాలి, ఇంకా ఎక్స్‌ట్రా చేయాలి. బట్ జీతం మాత్రం అలాగే ఉంటుంది. సేమ్ జీతం. సో, ఇలా మీరు బాగా ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతత తగ్గడము, గృహంలో కూడా అంటే మార్పిడి చేసుకోవడానికి గృహ మార్పిడిలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. స్థాన సంచార సూచనలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధత చూపించడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి దశాభుక్తి బాగలేకపోతే ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్, తర్వాత ఈ బ్లడ్‌కి సంబంధించినది, తర్వాత గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కిడ్నీలో స్టోన్ లాంటివి ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఈ సంచారం అనేది మరింత టెన్షన్ పెట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మొత్తానికి ప్రశాంతత తగ్గుతుంది. పని ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఈ తులారాశి వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో గనక దశాభుక్తి బాగుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ గురుబలం పొందుకోవడానికి చూడండి ఎల్లప్పుడూ మానకుండా మీరు చేసుకోవాల్సిందల్లా ముఖ్యంగా శ్రీరామ రక్షా కవచం చదువుకోండి. అలానే తప్పనిసరిగా మీరు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే గురువారం పూట శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు లాంటివి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది అనే చెప్పుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా మీరు మహా మృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించుకోవడము చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.